నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ అండ్ స్నేహ హోమియోపతి. హై బీపీ ఉన్నప్పుడు మనకు మేనేజ్మెంట్ కోసం హోమియోపతిలో ఏం మెడిసిన్స్ ఉన్నాయని తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనకు రావుల్ఫియా సర్పెంటైనా. ఎనీ టైప్ ఆఫ్ హైపర్ టెన్షన్ డ్యూ టు స్ట్రెస్, లేదంటే మనకు ఏదైనా ప్రాబ్లం ఉంది, వెజల్స్ వల్ల హైపర్ టెన్షన్ వచ్చిందంటే కనుక మనకు వీఆర్ గోయింగ్ టు ఫస్ట్ యూజ్ రావుల్ఫియా సర్పెంటైనా. నెక్స్ట్ వచ్చేసి మనకు దీంతో పాటు గ్లోనైన్ ఉంటుంది. గ్లోనైన్లో మనకి ఎలా ఉంటుంది అంటే బేసికలీ ఎండకి వెళ్ళి వచ్చినప్పుడు మనకు ఎక్కువ బీపీ అవ్వడము, తలనొప్పి, థ్రోబింగ్ టైప్ ఉంటుంది, మనకు అసలు భరించలేకపోతున్నామని అంటే గ్లోనైన్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాట్రోమ్యూరాటికమ్. సడన్గా ఎవరిదైనా గ్రీఫ్ అంటే ఎవరో చనిపోయినరు, డెత్ వల్ల, లేదంటే మిస్సింగ్ అయ్యారు, ఏదో లాస్ అయ్యింది, ఎక్కువ టెన్షన్ తీసుకుని తలనొప్పి వచ్చి వాళ్ళకి బీపీ ఎక్కువ అవుతుందంటే కనుక మనకు నాట్రోమ్యూరాటికమ్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా చాలా మంచి హోమియోపతి మెడిసిన్స్ లైక్ అకోనైట్. అక్యూట్ కేసెస్ ఉన్నదంటే సడన్గా ఎవరో పక్క ఇంటి వాళ్ళకి ఫీవర్ వచ్చింది, లేదంటే ఏమో డెత్ అయ్యింది, దానివల్ల వీళ్ళకి యాంగ్జైటీ అయ్యి భయపడి బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది. దీనికి మనము అకోనైట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ బెలడోనా ఉన్నది. బెలడోనాలో కూడా మనకు సడన్ స్పైక్ ఉంటుంది. నిన్న బీపీ బాగానే ఉంటుంది, ఈరోజు సడన్ బీపీ ఎక్కువ అయిపోయింది మనకు. నెక్స్ట్ ఫేస్ అన్ని ఫ్లష్ రెడ్ కలర్ అయిపోయింది, థ్రోబింగ్ టైప్ ఆఫ్ హెడేక్ ఉంది అంటే కనుక బెలడోనా. నెక్స్ట్ క్రెటీజియస్. క్రెటీజియస్ అనేది మనకు హార్ట్కి సంబంధించినది. బేసికలీ మనకు ఏట్రియాస్ వెంట్రికులర్ డిస్ఫంక్షన్ అయ్యింది, హార్ట్ టానిక్ అని చెప్పొచ్చు. ఇలా మనకు హార్ట్ ఫంక్షనింగ్ కరెక్ట్ లేక మనకు కొంచెం బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి అంటే క్రెటీజియస్ యాక్ట్స్ as a number 1 మెడిసిన్స్. ఇవన్నీ హోమియోపతి మెడిసిన్స్ మనము డాక్టర్ పర్యవేక్షణలు, డోసు, పొటెన్సీ, కాజెస్, ఇండివిజువలైజేషన్ చేసి పొటెన్సీ సెలెక్ట్ చేసి ఇవ్వబడుతుంది. డాక్టర్ పర్యవేక్షణలు మాత్రమే మీరు ఈ మెడిసిన్స్ అనేది వాడాలి. థ్యాంక్ యూ.